శివుడు ఆదిదేవుడు, లింగస్వరూపుడు, ఆది అంత్యాలు లేనివాడు. మహాకాళేశ్వరుడు కాలానికి అతీతుడు. మహేశ్వరుడు ఒంటి నిండా విభూతితో, మెడలో సర్పరాజు అయిన వాసుకి, చేతిలో త్రిశూలం, తలపై జటాజూటంలో గంగాదేవితో ఉంటాడు. మహేశ్వరుడు బోళాశంకరుడు. రాక్షసులైన భక్తితో పూజిస్తే వరాలను ప్రసాదించినవాడు. ఇవన్నీ మన పురాణాలలో శివుని గురించి చేసిన వర్ణనలు. హిందూ శాస్త్రాలను పరిశీలించిన విదేశీయులు శ్రీ అంటే సర్వం తనలోనే కలిగి ఉండేది అంటే విశ్వం, మరియు వా అంటే దయాస్వరూపం అని అనేక రచనలలో తెలిపారు. ఇంతకీ అసలు శివుడంటే ఎవరు? మనం కూడా శివుడిగా మారిపోవచ్చా? ఇలాంటి ఆసక్తికర విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. సాధారణంగా మనం శివుడిని లింగ రూపంలో పూజిస్తాం, కానీ ఇదొకటే హిందూ సాంప్రదాయం కాదు. కొన్ని సాంప్రదాయాలలో శివుడిని చైతన్యంగా, అమ్మవారిని శక్తిగా భావిస్తారు. ఈ శక్తి మానవుని వెన్నుపాము చివరన నిక్షిప్తమై ఉంటుంది. ఈ శక్తిని మంత్రం, ప్రాణాయామం, ధ్యానం ద్వారా జాగృతం చేసి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశూతి, ఆజ్ఞా చక్రాలను దాటి సహస్రార చక్రం చేరుకుంటే ఆ మానవుడు చైతన్యావస్థను పొందుతాడని ఉపనిషత్తులలో చెప్పబడింది. మరికొన్ని సాంప్రదాయాల ప్రకారం కంచిలోని ఏకాంబరేశ్వరాలయం మూలాధార చక్రాన్ని, తిరుచిలోని జంబుకేశ్వరాలయం స్వాదిష్టాన చక్రాన్ని, అరుణాచలేశ్వరాలయం మణిపూరక చక్రాన్ని, కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరాలయం అనాహత చక్రాన్ని, చిదంబరంలోని నటరాజాలయం విశూతి చక్రాన్ని, కాశీలోని విశ్వనాథాలయం ఆజ్ఞా చక్రాన్ని, మదురైలోని మీనాక్షి ఆలయం సహస్రార చక్రాన్ని సూచిస్తాయి. ఈ ప్రదేశాలలో ఒక నిర్దిష్ట క్రమంలో ధ్యానం చేయడం ద్వారా చైతన్యావస్థను పొందవచ్చు. వేల సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలలో సాధన చేసే యోగుల నుండి సంగ్రహించిన జ్ఞానమే శివసూత్రాలు. శివసూత్రాలలోని జ్ఞానం పొందాలంటే గురువు ద్వారా మాత్రమే సాధ్యమని ప్రత్యేకంగా చెప్పబడింది. శివసూత్రాలలో ప్రత్యేకంగా శివుడంటే పూజలందుకునే దైవం కాదని, శివుడంటే సర్వం తనలోనే ఉండే ప్రపంచం అని చెప్పబడింది. కాశ్మీరీ శైవత్వం ప్రకారం శివుడు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో ఉంటాడు. కానీ అజ్ఞానం వల్ల మనం మనలోని శివుడిని గుర్తించలేం. భౌతిక ప్రపంచం నుండి ఇంద్రియాల ద్వారా మనం సంగ్రహించిన జ్ఞానమే అజ్ఞానం. ఈ భౌతిక ప్రపంచాన్ని మనం ఇంద్రియాల ద్వారా ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అంత అజ్ఞానాన్ని పొందుతాం. ఈ అజ్ఞానం తొలగిపోవాలంటే మొదట గురువు చేత బోధనలు వినాలి. తర్వాత ఆ బోధనలు మననం చేసుకోవాలి. చివరిగా అందులోని సారాంశాన్ని అనుభూతి చెందాలి. దీంతో మనలోని మాయ తొలగిపోయి జ్ఞానం పొందడానికి సిద్ధం అవుతాం. జ్ఞానం అంటే కొత్తగా మనం ఎక్కడి నుంచో పొందేది కాదు, మనలో అంతకుముందే ఉన్నదానిని గుర్తించడం. ఆ జ్ఞానం పొందాలంటే మనం ఒక నిర్దిష్ట క్రమంలో సాధన చేయాలి. అప్పుడే మనం మనలోని శివుడిని అనుభూతి చెందుతాం. చివరిగా మనం శివుడిగా ఎప్పుడు మారుతాం? దానికి సమాధానం మనం శివుడిగా మారడం ఎందుకు? మనం జన్మించినప్పటి నుండే శివుడు మనలోనే ఉన్నాడు. చేయవలసిందల్లా ఆ శివుడిని మనం సాధనతో దర్శించగలగడమే.